ఈ గెలుపు ప్రజా విజయం. ఇవాళ ఒక సైకోకి ప్రజలకు జరిగిన యుద్ధంలో ఇవాళ ప్రజలే గెలుపొందారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలో ఉంది. ఓ పక్క అప్పులతో ఈ రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. అభివృద్ధి కార్యక్రమాలలో కుంటుపడ్డాయి. పరిపాలన గాడిలో పడలేదు. ఆ పరిస్థితుల్లో ఈవేళ ఈ రాష్ట్రం ప్రజానీకం చంద్రబాబు నాయకత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఒక ఆలోచనతో ఈవేళ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని అత్యధికమైన స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజారిటీ ఇచ్చి నీవు పరిపాలనకు అర్హత లేదని ఈవేళ వైసీపీ పార్టీ నాయకుడు చెప్పారు. అలాగే నర్సన్నపేట నియోజకవర్గంలో కలిపి స్పష్టమైన మెజారిటీ 30,000 మెజారిటీ నాకు ఇచ్చి సుమారుగా గెలిపించిన నా ప్రజానీకానికి, అలాగే ఎవరైతే ఈవేళ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఉన్నారో, అభిమానులు ఉన్నారో వాళ్ళందరికీ నా తరపున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి నర్సన్నపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క తాగునీరు సమస్య, ఒక పక్క సాగునీరు సమస్య, ఒక పక్క గతంలో ప్రారంభించే అభివృద్ధి కార్యక్రమాలు కలిపి కుంటుపడ్డాయి. ఇవన్నీ పూర్తి చేయాలంటే మరి చాలా బాధ్యత నా పైన ఉంది, గురుతరమైన బాధ్యత ఉంది. అయితే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే పూర్తిగా అప్పులతో కూరుకుపోయింది ఈ రాష్ట్రం. ఈ పరిస్థితిలో అభివృద్ధి సంక్షేమాన్ని తీసుకెళ్ళడానికి చాలా వరకు ప్రయత్నించి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఒక శాసనసభ్యుడిగా, ఈ నియోజకవర్గ అభివృద్ధిలో ఈ ప్రజల మనిషిగా నేను కృషి చేస్తాను. రమణమూర్తికి ఏ ఆశయాలతో ఆలోచనతో ఈవేళ అత్యధికమైన మెజార్టీ ఇచ్చారో ఆ బాధ్యతను కలిపి మోసి ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజానీకానికి నేను అందుబాటులో ఉంటూ మరి నా గురించి కానీ నా కుటుంబం గురించి కాకుండా ప్రజల గురించే పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తున్నాను.